ట్రీట్మెంట్ తీసుకోవాలన్నాడు అన్నాడు, గుండు చేయించుకుని రమ్మన్నాడు, లేకపోతే ఇదని ఏదో సెటప్ చేసి చెప్తే నేను చెప్తానమ్మా అని ఆయన తేజ గారికి చెప్తే ఆయన ఒకటే మాట అన్నారంట, మండే నేను షూటింగ్ చేస్తున్నాను 7 o'clock విత్ మేకప్ వేను నాకు స్పాట్లో ఉండాలన్నారంట. నేను మాట్లాడదలుచుకోదు ఆయనతో, నేను ఆ మిస్టేక్ చేశాను, అందులో నా గురువుగారు నా బాధ్యత ఎలాగని అసలు ఆ 3 రోజులు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ విగ్గు సంపాదించాలి, దానికోసం 5 లక్షల పర్లేదు అని. ఇంకా విగ్గుల కోసం తెలుగు ఇండస్ట్రీ బాంబే ఈ హెయిర్ డ్రెస్సర్తో బాంబేకి ఫోన్ చేయించి, బాంబే హెయిర్ డ్రెస్సర్లు అందరి దగ్గర ఎవరి దగ్గర ఈ టైప్ ఆఫ్ విగ్ ఉంది, చెన్నైలో, కేరళ, బెంగళూరు మొత్తం ఫోన్ కాల్స్, ఒక్కొక్క స్కామ్ నడుస్తుంది. ఒక 10 మంది ఎక్కడ దొరుకుతుందా నా విగ్గు? అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో చేస్తున్న విగ్గు అది ఒకటి తయారు చేస్తున్నాము అని ఎవరో చెప్తే అని పత్తిలాడి బామాలి కాళ్ళు పట్టుకొని నేను ఐరుదరి కాళ్ళు పట్టుకుంటాను. ఆయన నా జీవితంలో పెద్ద సమస్య అనే పెద్ద సెటప్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ రోజు విగ్గు పెట్టించుకొని రెడీ అయ్యి 7 o'clock వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్న, అట్లా చూసి రెడీ అన్నట్టు గుర్తుపట్టలేదా? లే అంత తయారు చేశాను నేను దాన్ని, మరి అంతనే దానికి దాదాపు 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాను నేను. ఇప్పటికైనా తెలుసా ఆయనకి? నేను తెలియదు ఆయనకి డెఫినెట్లీ తెలిసి ఉంటుందని నేను చెప్పదలుచుకోలేదు.